ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార సంబంధిత, వృత్తి సంబంధిత, ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో కూడా అనుకూలతను కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాలు, మరమ్మతులు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యాలు విజయవంతమవుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. దూర ప్రయాణాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యధలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యాలు కలిసి వస్తాయి. వ్యాపార సంబంధిత బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార పెట్టుబడులు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు తగ్గుతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతని పెంపొందింపు చేసుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. నూతన వస్త్రధారణ ఈరోజు కర్కాటక రాశి వారికి శోభను చేకూరుస్తుంది, విజయాల్ని ప్రాప్తింపచేస్తుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నూతన ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి ప్రశాంతత కొనసాగుతుంది. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విదేశీ ప్రయాణాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు పెరిగినప్పటికీ ఒత్తిళ్లను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యవహారికంగా నెగ్గుకు రాగలిగేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు పనికిరావు. ఆరోగ్యంలో చిరు సమస్యలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక స్థిరాస్తి విక్రయాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. వ్యవహారాల్లో విజయాలు వెన్నంటి ఉంటాయి. నూతన ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. పెట్టుబడుల్లో గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారికంగా నెగ్గుకు రాగలిగేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. బంధువులతో మైత్రి పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రశాంతతని కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు వృశ్చిక రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీల్లో అనుకూలత కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన ఒప్పందాలు ఈరోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు.
వృత్తిపరమైనటువంటి విజయాలు ఆలస్యంగా నెరవేరుతాయి. వ్యాపార సంబంధిత ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడినటువంటి చిరు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు లావాదేవీలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అశాంతి సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. వ్యవహార విజయాలు ప్రయత్నంతో సాధించుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలని కూడా తొలగించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు అస్థిరత్వం ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి, రుణ ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాల్ని ఆకస్మికంగా పొందగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలుగుతారు. నూతన పరిచయాలు బాగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వ్యాపార పెట్టుబడులు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి.